సో హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈ వీడియోలో తిరుపతిలో ఉన్నటువంటి శిల్పారామంలో కొన్ని చిత్రాలు అయితే చూస్తున్నాము. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అప్పట్లో కుమ్మరివారు అనమాట వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లన్నీ కూడా కుమ్మరివారే తయారు చేస్తుంది. ఇప్పుడు కూడా పల్లెటూరులో కుమ్మరివారే తయారు చేస్తారన్నమాట వ్యవసాయానికి ఏ అయితే పనిముట్లు కావాలో. సో తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఒక పర్సన్ వీణనైతే తయారు చేస్తున్న దృశ్యం ఇది. సో ఇది వచ్చేసి విజయనగర కాలంలో బొబ్బిలి వీణ అనేటువంటి ఫేమస్ అనమాట. ఇంకోటి ఏంటంటే విజయనగరం జిల్లాలో తయారు చేసే బొబ్బిలి వీణలన్నీ కూడా దేశాలకైతే ఎగుమతి అయ్యేవి అనమాట. అంటే బొబ్బిలి వీణలు చాలా ప్రసిద్ధి అనమాట విజయనగరం జిల్లాలో. సో ఆ తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మీరు తోలుబొమ్మల తయారీ అనమాట. సో మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే అప్పట్లో తోలుబొమ్మలు అనేటివి తోలుబొమ్మలు తయారు చేసి తోలుబొమ్మల ఆట ఆడించేవారు అనమాట పల్లెటూర్లలో కూడా, మీరు గుర్తున్నట్లయితే. సో ఇప్పుడు మాత్రం ఈ కళ అయితే అంతరించిపోయింది. సో ఆ దృశ్యం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శిల్పకళ. ఈ శిల్పకళ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అయితే మనకి కడప జిల్లాలో శిల్పకళ అనేటువంటిది చాలా ఫేమస్ అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు టెర్రకోట బొమ్మలు అనమాట. సో మనకి చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో మనకి ముఖ్యంగా టెర్రకోటతో చేసేటువంటి ప్రతి వస్తువు కూడా తయారు చేస్తారనమాట అక్కడ. సో ఇంకోటి ఏంటంటే మనకి మదనపల్లి చుట్టూ ఉన్నటువంటి ప్రతి గ్రామాల్లో కూడా మనకి ఈ యొక్క తయారు చేసే వ్యక్తులను అయితే మనం చూడొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇంకోటి ఏంటంటే మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, మనకి పుత్తూరులో ఏదైనా వెముకలు విరిగిపోతే అవైతే మళ్ళీ గట్టిగా అయ్యేటట్లుగా వీళ్ళైతే నాటు వైద్యం చేస్తారనమాట. సో గుర్తుపెట్టుకోండి, మనకి పుత్తూరులో అయితే విరిగిపోయిన వెముకలని మళ్ళీ తిరిగి బలంగా తయారు చేస్తారనమాట. సో ఇది ఆ తర్వాత మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే చేనేత అనమాట. ఇక్కడ చూస్తే మనకి ప్రజెంట్ అయితే ప్రతి పల్లెటూర్లలో అప్పట్లో అయితే చేనేత వ్యక్తులు అయితే ఉండేవారు. ఇప్పుడైతే వీళ్ళు అంతరించిపోయినారు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. సో